నమస్తే వ్యూయర్స్. ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తున్నాం. అక్కడ ప్లాట్స్ ఉన్నాయి, ఇక్కడ ప్లాట్స్ ఉన్నాయి. ఈ ఏరియాలో ప్లాట్స్ కొంటే మనకి ఎక్కువ రేజ్ వస్తది. ఫ్యూచర్‌కి ఒక సెటిల్‌మెంట్‌లా ఉంటది. బట్ అన్నీ చెప్తున్నారు సరే. బట్ మనకున్న బడ్జెట్‌లో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే, ఎక్కడ ప్లాట్స్ తీసుకుంటే మనకి, మన ఫ్యామిలీకి ఫ్యూచర్ సెక్యూర్‌గా ఉంటది. ఇవన్నీ చెప్పేదెవరు? చాలామంది బయటకొచ్చి చాలా చెప్తున్నారు. ఇదే సెక్యూర్, అదే సెక్యూర్ అని. బట్ మనకు కొంత డేటాతో అనాలిసిస్ చేసుకోవాలి కదా! ఆ డేటాని ఇవాళ మనం మాట్లాడదాం. అసలు ఇది రైట్ టైమా టు ఇన్వెస్ట్ కాదా? బయట జరుగుతున్న సిట్యుయేషన్స్ అన్నీ మీకు తెలుసు. సురేంద్ర గారు ఉన్నారు. రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్. వారిని అడిగి తెలుసుకుందాం ఇవాళ. నమస్తే అండి. నమస్తే మేడం. జనాలందరూ ఎంతో కొంత సేవ్ చేసుకుంటారు. చక్కగా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారు. వాళ్ళకి, వాళ్ళ పిల్లల కోసం, నెక్స్ట్ తరం కోసం లేకపోతే వాళ్ళ కోసమైనా. కానీ ఇప్పుడు పెరిగిపోతున్న రియల్ ఎస్టేట్ ఆఫీసెస్ కానీ, వాళ్ళకి కైండ్ ఆఫ్ కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయిపోయింది. ఏది సేఫ్? ఏది సెక్యూర్? నేనెక్కడ ఇన్వెస్ట్ చేయాలి? యూ ఆర్ ఎ రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్. 15 ఏళ్లుగా మీరు ఈ ఫీల్డ్‌లో ఉన్నారు. ఆల్‌మోస్ట్ 1600 ప్లాట్స్ మీ చేతుల మీదుగా అమ్మారు. ఎంతోమంది మీకు కాంటాక్ట్స్‌లో ఉంటారు. మీరు చెప్పండి, అసలు ఇది రైట్ టైమా టు ఇన్వెస్ట్? బయట జరుగుతున్న సిట్యుయేషన్స్ అన్నీ అందరికి తెలుసు. నేను పేరు తీసుకోవట్లేదు. అసలు డబ్బులిచ్చిన వాళ్ళు కూడా వెనక్కెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈ రైట్ టైమా ఇన్వెస్ట్ ఆర్ నాట్? ఇదే రైట్ టైం. ఎందుకంటే మనం మన సిచ్యువేషన్స్ తీసుకుంటే తెలంగాణ ఇష్యూస్ వచ్చినప్పుడు 2014లో తెలంగాణ వంట వార్పు కార్యక్రమం రోడ్ల మీద జరుగుతున్నప్పుడు కస్టమర్ మా ఇంటి వచ్చినప్పుడు ఈ టైంలో రియల్ ఎస్టేట్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారా? చాలా మంది కూడా వాళ్ళకి ఫ్రీ సజెషన్ కూడా ఇచ్చారు. ఏంటంటే తెలంగాణ వచ్చేంత వరకు ఆగండి, ఖాళీ కొబ్బరికాయ ఖర్చు పెట్టుకుంటే మీకు ఫ్రీగా ఇల్లు వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్పారు. నాకు తెలిసి ఏ ఒక్కరికి కూడా కొబ్బరికాయ ఖర్చుతో ఇల్లు వచ్చినట్టుగా హైదరాబాద్లో అయితే లేదు, ఎక్కడ కూడా లేదు. ప్లస్ అప్పుడున్న రేట్లోకి కనీసం 6-7 టైమ్స్ డబుల్ అయ్యి కూర్చుంది. ఇప్పుడు అది అయిపోగా ఇమీడియట్గా డిమానిటైజేషన్ వచ్చింది. డిమానిటైజేషన్లో పెద్ద నోట్లు రద్దు అవుతున్నప్పుడు అసలు రియల్ ఎస్టేట్ లేదు, నోట్లే లేనప్పుడు రియల్ ఎస్టేట్ ఎక్కడదని చెప్పేసి ఆగారు. అక్కడ సిచ్యువేషన్ క్రాస్ అయిన తర్వాత మినిమం 3 to 4 టైమ్స్ మనకు అప్రిషియేషన్ అయింది రేట్స్. అక్కడ ఉన్న రేట్స్ తోటి డిమానిటైజేషన్ తర్వాత 3 to 4 టైమ్స్, మినిమం 5 టైమ్స్ అయింది మనకు. ఎప్పుడు పెరిగిపోయినా కూడా అర్థం కాలేదు, టక్క పెరిగిపోయినాయి. కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ సిచ్యువేషన్ తీసుకుంటే కరోనా వచ్చినప్పుడు ప్రాణం పోతుంటే ప్లాట్లు ఎవరు కొంటారని మనకు చాలా మంది చెప్పారు. కానీ అదే మనకు ఎక్కువ నేర్పించింది కరోనా. ఎందుకు అంటే కిరాయిదారుడికి కరోనా వచ్చిందంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టారు ఓనర్స్. టెనెంట్ చనిపోయిందంటే కాలనీకి కట్టెలడ్డం పెట్టారు ఇంటికి రాకుండా. ఆ సందర్భంలో కదా యాక్చువల్గా నా లైఫ్లో నాకంటూ ఎక్కడో దగ్గర ఒక ప్లాట్ ఉండాలి, ఒక సొంత ఇల్లు ఉండాలనే ఎమోషన్స్ తోటి మాకు ఎక్కువ ప్లాట్లు అమ్ముడు. గాంధీ హాస్పిటల్లో 70-75 మెంబర్స్ చనిపోయారని చెప్పి మనకు రిపోర్ట్ వస్తే మా ఆఫీస్లో 110-120 ప్లాట్స్ అమ్ముడు విని రిపోర్ట్ ఇచ్చింది మాకు. అంటే ఇంకెక్కువ మనకు నేర్పించింది అది వాస్తవం చెప్పాలంటే. ఫోర్త్ సిచ్యువేషన్ ఏంటంటే గవర్నమెంట్ చేంజ్. ఇప్పుడు మనం ఇప్పటిదాకా పాత గవర్నమెంట్ ఉండే, కొత్త గవర్నమెంట్ వచ్చింది, పెరుగుతుందా ఉందా లేదా. మనకు ఈ ప్రపంచంలో పుట్టుక ఉన్నంత వరకు ప్లాట్లు పెరుగుతూనే ఉంటాయి, రేట్లు పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మనం రీక్రియేట్ చేయడానికి అవకాశం లేదు భూమి. ఎట్ ద సేమ్ టైం దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. అంటే ఇప్పుడు కొనుక్కుంటే ప్లాట్లు మనకు లాస్ట్ ఇయర్ ప్రైస్ దొరుకుతుంది. మనకి ఇప్పుడు హైప్ మూమెంట్లో కొనుక్కుంటే మనకు నెక్స్ట్ ఇయర్ ప్రైస్ దొరుకుతుంది. అంటే మనకు సప్లై తక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక 50% ప్లాట్లు అమ్ముడు పోగానే ప్రాజెక్ట్లో ఒక 2-3,000 పెంచేసి అమ్ముతారు కంపెనీ వాళ్ళు. ఈ టైంలో మార్కెట్ లేదు అన్న టైంలో ఇప్పుడు కొనాలి మనం. కరెక్ట్గా కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు, చూసేవాళ్ళు చూస్తున్నారు. ఎవరో చెప్పిరని మీరు మాట అంటే కరెక్ట్ కాదు కదా. మీరు ఎవరి మాట వినాలి? మీకంటే 4 ప్లాట్లు ఎక్కువ ఉన్న వాళ్ళ మాట వినాలి, మీకంటే 10 ఇండ్లు ఎక్కువ ఉన్న వాళ్ళ మాట వినాలి. మీరు సజెషన్ తీసుకుంటే మీరు కొనాలనుకున్నా కానీ మీకంటే బెటర్మెంట్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళ మాట వినాలి. కానీ ఎవరో చెప్పిరని మీరు ఆగిపోతే నష్టపోయేది మీరే. కానీ ఇప్పుడు డబ్బులు ఎక్కడ? ఇప్పుడు జీతాలు పెరిగాయి అనుకున్నాం, జీతాలతో పాటు రేట్లు పెరిగాయి. అసలు సేవ్ చేయడానికి డబ్బులు ఉండట్లేదు కదా. ప్లాట్లు అంటే ఇంకేమీ అవసరం లేదు లైఫ్లో, ప్లాట్లు తప్ప అన్నట్టు. ప్లాట్లు ఎక్కడ కొంటారు? ఇంకా ఉన్నది మేడం, అవకాశం ఉంది. దీనికి డబ్బులు అవసరం లేదు మనకు. చిన్న ఇంటెలిజెన్స్ తోటి మనం ప్లాట్లపై ఇన్వెస్ట్ చేయొచ్చు. బేసిక్గా సపోజ్ ఉప్పల్, ఎల్బీ నగర్, మునసలిపురం సరౌండింగ్ ఒక 2001 ఇయర్లో ఒక 2,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉంది మాక్సిమం ప్రైస్ పర్ స్క్వేర్ యార్డ్. మీ దగ్గర డబ్బులు లేవనుకుందాం, ఒక 200 స్క్వేర్ యార్డ్ మేము బలవంతంగా ఇప్పించాం మీకు, వేరే వాళ్ళ దగ్గర అప్పు ఇప్పించి 2 రూపీస్ ఇంట్రెస్ట్ కట్టినా కానీ 5 lakhsకి పర్ మంత్ 10,000 రూపీస్ అవుతుంది మనకు. 20 yearsకి 24 lakhs ఇంట్రెస్ట్ అవుతుంది. మీరు పెట్టిన 5 lakhs ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ 24 lakhs 29 lakhs. ఇంకొక 1 lakh ప్రామిసరీ నోట్స్కి ప్లస్ మీకు అప్పు ఇప్పించిన వాళ్ళకి పార్టీ ఇవ్వడానికి ఖర్చు అయింది అనుకుందాం. టోటల్ 30 lakhs. ఈరోజు కాస్ట్ ఏముంది అక్కడ మనకు? మినిమం కాస్ట్ మినిమం 70,000-80,000 ఉంది.
ఇప్పుడు కూడా మీరు మోసపోయి 50,000కే అమ్ముకుని అనుకుందాం, 200 గజాలకి ₹1,00,00,000, 30 లక్షలు తీసేస్తే 70 లక్షలు బెనిఫిట్. మీ దగ్గర ఉన్నాయి 70 లక్షలు అంటే ఆలోచనతోటే మనకు ఆదాయం ఎక్కువ వస్తుంది. జనాలు అందరూ ఎంతో కొంత సేవ్ చేసుకుంటారు, చక్కగా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారు, వాళ్ళకి వాళ్ళ పిల్లల కోసం, నెక్స్ట్ తరం కోసం, లేకపోతే వాళ్ళ కోసం అయినా. ఏది సేఫ్, ఏది సెక్యూర్? సో యాక్చువల్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఒక 3 విషయాలు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, RRR అందరికి తెలుసు కదా, రాజమౌళి గారి ఫిల్మ్, బ్లాక్ బస్టర్ హిట్. ఇప్పుడు నేను చెప్పే RRR కూడా తెలుసుకుంటే మీరు ఇన్వెస్ట్మెంట్ ఈజీగా చేయొచ్చు. ఒకటి కాదు కదా, కనీసం 10 ప్లాట్లు కొంటారు మీ లైఫ్లో. ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి రిస్క్ చూసుకోవాలి. మనం పెట్టుబడి పెట్టేటప్పుడు లాభం వచ్చే మాట దేవుడు, లాస్ కాకుండా చూసుకోవాలి, రిస్క్ లేకుండా చూసుకోవాలి. ఏంటి ఆ రిస్క్? గ్రామ పంచాయతీ ల్యాండ్ కానీ, ఫామ్ ల్యాండ్ కానీ, ఈ చెట్లు పెట్టిస్తాం, గంధం చెక్కలు ఇస్తాం, XYZ అంటే ఇవన్నీ కారణాలతోటి మనం ప్లాట్ కొందామని ఆశపడితే ఇబ్బంది అవుతుంది మనకు. మా దగ్గర ఎప్పుడు కూడా ప్రీ లాంచ్ ఆఫర్స్ కానీ, పోస్ట్ లాంచ్ ఆఫర్స్ కానీ, అడ్వాన్స్ లాంచ్, మీరు బిఫోర్ లాంచ్ తీసుకుంటే ఈ ప్రైస్లో వస్తుంది, 10 లక్షలకే వస్తుంది, ఆఫ్టర్ లాంచ్ తీసుకుంటే ₹1,00,00,000 విరిగిపోతుంది. ఇట్లాంటి స్కామ్స్ కూడా మా దగ్గర ఏమి ఉండవు. అంతే కదా మేడం, ఎందుకంటే ఎన్ని వందల కోట్ల జెన్యూన్ గా ఇచ్చేవాళ్ళు లేరా? తక్కువ. ఆల్రెడీ ల్యాండ్ బ్యాంకింగ్ ఉండి వాళ్ళు లాంచ్కి వెళ్తే ఇచ్చేవాళ్ళు 1% అయితే 99% ఫ్రాడ్సే జరుగుతాయి. ఈ విషయాల్లో ఎక్కువ ఆశపడి తక్కువ మొత్తంలో ఎక్కువ లాభం రావాలన్న ఆశతోటి ఉన్నది కోల్పోతారు. ప్లాట్ LP నెంబర్ వచ్చిన తర్వాత, రేరా సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత, ప్లాట్ మార్కింగ్ అయిన తర్వాత నెంబర్ చూసి కొనడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎట్ ద సేమ్ టైం ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే, బియాండ్ దట్ మన లేఅవుట్లో బార్డర్ ప్లాట్స్ ఉంటాయి. బేసిక్గా బార్డర్ ప్లాట్లు తీసుకోవడం వల్ల, లేఅవుట్ మొత్తానికి బార్డర్ ప్లాట్స్ ఎక్కువ ఉండడం వల్ల, అదర్స్ ల్యాండ్ వాళ్ళు రేపొద్దున రీసర్వే చేసినప్పుడు వాళ్ళకు 10 feet 20 feet జరిగింది అన్నప్పుడు ప్లాట్లోకి రావాల్సి వస్తుంది. సో ఆ ఇబ్బంది మీరు పోయి కంపెనీని అడగాలంటే కంపెనీ ఈ రోజు ఉంటుంది, ఉండకపోవచ్చు, మీకు అమ్మిన వ్యక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఆ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మనం పార్కులు ఇచ్చి రోడ్ ఉండి తర్వాత మనం ప్లాట్ తీసుకుంటే వాళ్ళు ఒకవేళ పార్క్ని టచ్ చేసినా రోడ్డును టచ్ చేయలేరు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద వస్తుంది కనుక ఇష్యూస్ రావు. ఇంకొక విషయం ఏంటంటే, బేసిక్గా మార్కెట్లో ఏం జరుగుతుంది, ఫార్మర్స్ దగ్గర నుంచి బిల్డర్ ల్యాండ్ తీసుకొని MOU తీసుకొని ఫార్మర్ దగ్గర నుంచి కస్టమర్కి రిజిస్ట్రేషన్ చేపిస్తాడు. బిల్డర్ పాత్ర ఏముండదు అక్కడ. దానివల్ల సపోజ్ ఫార్మర్కి ఈరోజు 10 years బాబో 10 years పాప ఉన్నప్పుడు రేపొద్దున 15-20 years తర్వాత మేజర్ అయిన తర్వాత, ఈరోజు కోకాపేటలో 100 కోట్ల ఎకరం అని చెప్తున్నప్పుడు మీరు ఉన్న ప్లేస్లో 10 సంవత్సరాల తర్వాత 10 కోట్ల ఎకరం అన్న అత్యాశతోటి కేసు వేయడానికి నా షేర్ రాలేదని కేసు వేస్తారు ఈజీగా. టోటల్ ప్రాజెక్టు మనకు ప్రొహిబిటర్లో వెళ్ళిపోతుంది. సో బిల్డర్ యాక్చువల్గా ప్రాపర్టీ ఓనరా కాదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్ చేసే ఎంతో కొంత సేఫ్ ఉంటుంది. రిస్క్ అయిపోయింది, మరి వాట్ ఈజ్ ROI? సెకండ్ వచ్చేసి ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. బాగుంది, రిస్క్ లేదు, నాకు పెరుగుతుందా లేదా? గ్రాడ్యువల్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తాం మేడం. ఎప్పుడైనా పెట్టగానే ఇమీడియట్గా పెరగాలంటే కుదరదు. మనం ఇప్పుడు సపోజ్ నేను ఉంటున్న ఇల్లు మేడిపల్లి ఉంటున్నాను, 1971లో చేసే లేఅవుట్. ఇది నేను కొనుక్కుంది ఇల్లు 2022లో. ఈ 22 years 71 అంటే 29 years, ఆల్మోస్ట్ 50 years తర్వాత కదా నాకు ఉపయోగం వచ్చింది. సో మనకు తీసుకోవాల్సిన ఇక్కడ ఏ బేస్లో తీసుకోవాలంటే, మీరు తీసుకునే ప్లాట్ హైవే ఫేసింగ్ ఉందా, అట్లీస్ట్ పబ్లిక్ రోడ్ అప్రోచ్ ఉందా, ప్లస్ మీరు తీసుకునే కంపెనీలో ప్రీవియస్లో ఎక్కడైనా మనకు వాళ్ళు ప్రాజెక్ట్ చేసిన దగ్గర 10 years బ్యాక్ చేసిన ప్రాజెక్ట్ దగ్గరైనా ఇల్లు ఎవరైనా కట్టుకుని ఉంటున్నారా. ఎక్స్టర్నల్గా వచ్చే డెవలప్మెంట్ తోటి కాకుండా, అంటే గవర్నమెంట్ డెవలప్మెంట్స్ కానీ, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అని ఇవన్నీ కాకుండా మనం ఇంటర్నల్గా ఇచ్చే ప్రాజెక్ట్ డెవలప్మెంట్ తోటే 3 to 4 years డబుల్ అవుతుంది. ఏదైతే ఎక్స్టర్నల్గా వస్తుందో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానీ, న్యూ ఇన్వెన్షన్స్ కానీ, న్యూ ప్రాజెక్ట్స్ కానీ, ఇట్స్ బోనస్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో డెఫినెట్గా 10 yearsలో 3 to 4 times ఖచ్చితంగా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్న దగ్గర. నెక్స్ట్ ఫ్యాక్టర్, ఇంకోటి బిగ్గెస్ట్ $1 million క్వశ్చన్ ఏంటంటే, లాస్ట్ వచ్చేసి రీసేల్. ఇప్పుడు ప్లాట్ కొంటాం మనం, 10 years తర్వాత మనకు అమ్మిన ఎగ్జిక్యూటివ్ ఉండరు మార్కెట్లో. కరెక్ట్. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం చూసినాం, కంపెనీ ఇక్కడ ఉంటుంది, లేకపోతే ఇంకొక వేరే ఏరియాలో చేస్తుంటుంది. ఈ ప్రాజెక్టులోకి వెళ్ళి ప్లాట్ అమ్ముకోవాలంటే మనకు కష్టమవుతుంది. సో మనం ఏం చెప్తున్నామంటే, మీరు తీసుకునేటప్పుడే జాగ్రత్తగా తీసుకొని మెయిన్ రోడ్ నుంచి ఎక్కడో 4-5-10 kilometers లోపలికి వెళ్ళి ఎక్కడో తీసుకుంటే దాన్ని చూడడానికి చేయడానికి కూడా ఎవరు దిక్కు దివాన్ ఉండదు. మనకు మెయింటెనెన్స్ కానీ, అప్రోచ్ రోడ్ కానీ, డెవలప్మెంట్స్ కానీ ప్రాపర్గా ఉన్న కంపెనీలో తీసుకుంటే అట్లీస్ట్ ఇంతకుముందు చేసిన లేఅవుట్స్ ఏమైనా అక్కడ వెళ్ళి ఒక్కసారి చూసిన తర్వాతనే మనం తీసుకుంటే మన రీసేల్ కూడా ఈజీగా అయ్యే అవకాశం ఉంటుంది. సరే, సింపుల్ క్వశ్చన్. నా దగ్గర 10 లక్షలే ఉన్నాయి. ఈ 10 లక్షలు నాకు ఇప్పుడు అవసరం లేదు. ఇది ఒకవేళ లేకపోయినా నా అవసరాలకి ఇంకొకటి నా జీతం ఉంది సరిపోద్ది. ఈ 10 లక్షలు నాకు ఉన్నాయి, ఇది నేను ఫ్యూచర్ కోసం వదిలేస్తున్నా.
ఇప్పుడు ఈ 10 లక్షలతో నాకు ప్లాట్ వస్తుందా, వస్తే ఎక్కడ వస్తుంది, వచ్చినా ఎంత రేట్లో పెరుగుతుంది 10 ఏళ్లలో? ఈస్ట్లో పెట్టుబడి పెడితే మనకు తక్కువ పెట్టుబడిలో ఎక్కువ రాబడి వస్తుందని ఇప్పుడు అందరూ కూడా ఈస్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వరంగల్ హైవే కానీ, విజయవాడ హైవే కానీ, అండ్ సౌత్ లైక్ కొంగరకలాన్ అంటే నాగార్జున సాగర్ హైవే కానీ, శ్రీశైలం హైవే కానీ, ఇక్కడ అన్నిట్లో కూడా బెస్ట్ అంటే ఇంకేం చెప్తారు? బెస్ట్ అంటే ది విజయవాడ హైవే మేడం. రైట్ నువ్వు రేట్స్ ఎలా ఉన్నాయి, అఫోర్డబుల్ గా ఉంటాయి? ఉంటుంది మేడం. మనకు మినిమం 10 లక్షల నుంచి ప్లాట్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు విజయవాడ హైవే అంటే నేషనల్ హైవే అది, అంటే హైదరాబాద్ నుంచి బిజియెస్ట్ గా ఉన్న నేషనల్ హైవే. మనకు మీరు అబ్జర్వ్ చేస్తే ఏ పండగకైనా టోల్ గేట్ దగ్గర ఫస్ట్ ఒక గంట సేపు పండగ చేసుకున్న తర్వాతనే వాళ్ళ విలేజ్ పోవాల్సి వస్తుంది. అట్లాంటి హైవే ఏదైనా ఉందంటే విజయవాడ హైవే. మీ కెమెరాస్ అన్ని కూడా అక్కడే ఉంటాయి. అవును. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేషనల్ హైవేతో పాటు క్యాపిటల్ టు క్యాపిటల్ కనెక్టెడ్. ఎట్ ద సేమ్ టైం రామోజీ ఫిలిం సిటీ, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫిలిం సిటీ మనకు. దాంతో పాటు విజయవాడ హైవే ఇప్పుడు దండమల్కాపురం వరకు 8 లైన్ ఎక్స్పాన్షన్ అవుతుంది. 8 ఫ్లైఓవర్స్ ఆల్రెడీ బిల్డ్ అయి ఉన్నాయి. అంటే ఇవన్నీ వస్తున్నాయి అని చెప్పట్లే, మనం ఆల్రెడీ వచ్చినాయి. దాంతో పాటుగా కొత్తపేటలో ఉన్న ఫ్రూట్ మార్కెట్ వచ్చేసి HMDA లాజిస్టిక్స్ కింద బాటసింగరం ట్రాన్స్ఫర్ చేసారు. దగ్గర దగ్గర 40 ఫ్లోర్స్ తోటి మనకు అది బిల్డప్ చేస్తున్నాం. ఆల్రెడీ రన్ అవుతుంది కూడా. కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ లేదు, ఇప్పుడు ప్రెసెంట్ లేదు. బాటసింగారం. దాంతో